పాత కాలంలో భూదేవికి ఒక కుమారుడు పుట్టాడు, నరకాసురుడు. మొదట మంచి వాడే కాని తర్వాత అహంకారంతో నిండిపోయాడు. ఇంద్రుడు ఇచ్చిన వరం వల్ల స్త్రీ చేతిలో తప్ప ఎవరూ నన్ను చంపలేరు అని అజేయుడైపోయాడు. అతడు స్వర్గం పాతాళం అన్నీ జయించి దేవతలను ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. అంతేకాదు వేలాది దేవకన్యలను బంధించాడు. ఇక దేవతలు భయంతో శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు ధర్మాన్ని రక్షించే సమయం వచ్చింది. ఆ యుద్ధానికి సత్యభామ కూడా ఆయనతో వెళ్ళింది. ఎందుకంటే స్త్రీ చేతిలోనే నరకాసురుడు మరణించాలి అన్న వరం ఉంది కదా. యుద్ధం భీకరంగా జరిగింది. సత్యభామ ధైర్యంగా తన బాణం వదిలింది. ధర్మాన్ని రక్షించేది దేవతా శక్తి. ఆ బాణం నరకాసురుడిని తాకి అతన్ని సంహరించింది. అతని మరణం తర్వాత ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించారు. అలా చీకటి మీద వెలుగు గెలిచిన రోజు అదే మన దీపావళి.